ఇక హైదరాబాద్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారా హిల్స్, లక్డీకపూల్, నాంపల్లి, కోటి, అమీర్పేట్, పంచగుట్ట, ఖైరతాబాద్, మెహదీపట్నం, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, హయత్ నగర్, వనస్థలిపురంలో వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్లపై నిలిచిపోయింది. వర్షం కారణంగా అక్కడక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. నేడు మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాష్ట్రంలో 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ. అమూల్య, మొత్తంగా ఆకాశం అయితే పూర్తిగా మేఘావృతంగా నిన్న మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా పూర్తి మేఘావృతంగా మారిపోయినటువంటి పరిస్థితులే కనిపించాయి. ఇదే నేపథ్యంలో మొత్తంగా అంటే ఈ రోజు రేపు అంటే నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి వర్షం అయితే మాత్రం 3 రోజుల పాటు ఉంటుందన్నట్లుగా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపినట్లుగానే చెప్పాలి. మొత్తంగా ఇటు ఉత్తర తెలంగాణలో కావచ్చు, మధ్య తెలంగాణలో కావచ్చు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని కూడా అంచనా వేసినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. మొత్తంగా ఇటు తెలంగాణలో అయితే ఇటు ఖమ్మం జిల్లా, కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాలు, అదేవిధంగా ములుగు, భూపాలపల్లి జిల్లాలకు, కొత్తగూడెం ప్రాంతాలకు, భద్రాచలం ప్రాంతాలకు అయితే అతి భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా ఇటు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అదేవిధంగా మహబూబాబాద్, హన్మకొండకు కూడా, వరంగల్ ప్రాంతాలకు కూడా చాలా భారీ వర్షాలు ఉంటాయనేటువంటిది కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపినట్టుగానే చెప్పాలి. ఇంకా ఇటు కరీంనగర్, అదేవిధంగా కరీంనగర్, మంచిర్యాల ప్రాంతాలు, చెన్నూరు ప్రాంతాలతో పాటు అటు గోదావరి కని ఆ ప్రాంతాల వైపు కూడా ఎక్కువగానే భారీ వర్షాలు నమోదవుతున్నట్లుగా ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపిందన్నట్లుగానే చెప్పాలి. ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం అంటే ఇప్పటికే అసలు 6 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైతే అది అతి భారీ వర్షం కింద ట్రీట్ చేస్తారు. కానీ ఇప్పుడు అది 6 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా అంటే 12 సెంటీమీటర్ల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ వర్షపాతం నమోదయ్యేటువంటి పరిస్థితి ఉందన్నట్లుగా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేయటమే కాకుండా కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం చేయాలి, లోతట్టు ప్రాంతాల ప్రజలైతే మాత్రం అప్రమత్తంగా ఉండాలి అన్నటువంటి ఒక సూచన అయితే మాత్రం హెచ్చరిక హైదరాబాద్ వాతావరణ శాఖ చేసిందన్నట్టుగానే చెప్పాలి. ఇక హైదరాబాద్ ప్రాంతంలో చూస్తే మాత్రం ఇటు హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా చాలా తీవ్రంగానే వర్షం కురుస్తున్నట్టుగానే చెప్పాలి. ఉదయం నుంచి కూడా మేఘావృతమైనటువంటి ఉన్న నేపథ్యంలో మొత్తంగా నిరవధికంగా అయితే మాత్రం వర్షం కురుస్తూనే ఉంది. ఇంకా ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతుంది. మొత్తంగా ఇటు హైత్ నగర్ కావచ్చు, ఎల్బీ నగర్, అదేవిధంగా నాగోల్, ఉప్పల్ ప్రాంతాలతో పాటు దిల్సుఖ్ నగర్, మలక్పేట ప్రాంతాలు, గచ్చిబౌలి, అదేవిధంగా కోటి ప్రాంతాల్లో అయితే మాత్రం కొన్ని చోట్ల భారీ వర్షంతో ఉన్న నేపథ్యంలో అక్కడ మొత్తం కూడా కొన్ని రోడ్లన్నీ కూడా కాస్త జలమయమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. సో మొత్తంగా ఉన్నటువంటి అంటే 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. జిహెచ్ఎంసీ అధికారులు, అది ప్రత్యేకించి తుఫాను ఎమర్జెన్సీ బృందాలు అయితే మాత్రం అప్రమత్తమైనట్టుగానే చెప్పాలి. ఎక్కడైతే స్టాగ్నేషన్ పాయింట్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా నీరు నిలిచిపోకుండా కూడా వాటన్నిటి కూడా తొలగించేటువంటి ప్రయత్నం ముందస్తు జాగ్రత్త చర్యలుగా కూడా అక్కడ సిఆర్ఎంపీ బృందాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక జిల్లాల వ్యాప్తంగా చూస్తే మాత్రం జిల్లా కలెక్టర్లతో పాటు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలు, ఎక్కడెక్కడైతే వాటర్ నిలిచిపోయేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారన్నిటి కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నట్లుగానే చెప్పాలి. అయితే ఈ రోజు వరకు వాతావరణ శాఖ అంచనా వేసిన వరకు అయితే మాత్రం 31వ తారీఖు అంటే ఈ రోజు వరకు, ఈ రోజు నుంచి రేపటి వరకు ఉండేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా కూడా తెలిపినప్పటికీ కూడా మరొక 2 రోజుల పాటు ఇదే అంటే ఇటు వాతావరణం అంటే అల్పపీడనం అనేటువంటిది బలపడి తీవ్ర వాయుగుండంగా కూడా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మొత్తంగా మరొక 2 రోజుల పాటు అంటే కనీసం సెప్టెంబర్ 2 నుంచి 3వ తారీఖు వరకు కూడా ఇదే విధమైనటువంటి
ఈ భారీ నుంచి అతి భారీ వర్షాల ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ ఒక హెచ్చరిక కూడా జారీ చేసినట్టుగానే మనం చెప్పాలి అమ్మ. ఓకే తేజ, ఈ భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఈ నాలాలు కానివ్వండి, హైదరాబాద్ అంటే కొంచెం వర్షం పడితేనే ఆల్మోస్ట్ రోడ్లన్నీ కూడా జలమయం అయిపోతాయి కదా. సో వీటికి సంబంధించి మ్యాన్ హోల్స్ కూడా అంటే ఇది పెద్ద సమస్య మన హైదరాబాద్ వర్షాన్ని మనం చూసుకున్నట్టయితే. సో వీటికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది జిహెచ్ఎంసీ అధికారులు? అలాగే పలు చోట్ల విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగినట్టుగా తెలుస్తోంది. సో ఈ అంతరాయానికి సంబంధించి దీనికి సంబంధించి కూడా ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు? ఖచ్చితంగా అమ్ముంది. ఎందుకంటే ఈదురుగాలు ఉండేటువంటి ప్రభావం ఉరుములు మెరుపులతో కూడా భారీ వర్షం నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తంగా అయితే మాత్రం అంటే ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు వీస్తాయనేటువంటిది హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ కూడా అంటే దీని ప్రభావం మరికొంత పెరిగేటువంటి అవకాశం అంటే 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు ఇంకా అది దాని ప్రభావం పెరిగి 60 కిలోమీటర్ల వరకు ఎదురుగాలు వీచేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ పరిస్థితిలో ఇటు విద్యుత్ అధికారులు కావచ్చు, కొన్ని చోట్ల నిజంగానే కొన్ని చోట్ల వాస్తవానికి విద్యుత్ అంతరాయం తీవ్రంగానే కలుగుతున్నటువంటి పరిస్థితులే ఉన్నప్పటికీ కూడా ఎక్కడికక్కడైతే మాత్రం ముందస్తు చర్యలుగా అయితే మాత్రం అధికారులు అయితే అప్రమత్తంగానే ఉన్నారన్నట్లుగానే చెప్పాలి. ఇక ఒక చిన్నపాటి వర్షానికి కేవలం నాన్ స్టాప్ 10 నుంచి 15 నిమిషాల పాటు వర్షం కురిస్తే చాలు హైదరాబాద్ లో ఉన్నటువంటి నగర వీధులన్నీ కూడా జలమయమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటికీ కూడా ప్రత్యేకంగా ప్రతి స్టాగ్నేషన్ పాయింట్ దగ్గర అంటే ఎక్కడైతే వాటర్ అనేటువంటిది నిలిచిపోయేటువంటి నిలువ ఉండేటువంటి ప్రాంతం ఉంటుందో ఆ ప్రవాహం లేకుండా ఉండేటువంటి ప్రాంతాల దగ్గర ఎక్కడ కూడా ఆ నీరు రోడ్లపై నిలిచిపోకుండా అయితే మాత్రం ప్రతి స్టాగ్నేషన్ పాయింట్ దగ్గర కూడా ఒక 2 నుంచి 3 వరకు కూడా సిఆర్ఎంపీ బృందాలను కూడా ఏర్పాటు చేసింది జిహెచ్ఎంసీ. అదేవిధంగా ప్రత్యేకంగా ఇంకా ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేకుండా అయితే మాత్రం పూర్తిగా మొత్తంగా 534 వరకు ఎమర్జెన్సీ బృందాలు అయితే ఈ వర్షం తుఫాను ఎమర్జెన్సీ బృందాలు అయితే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని చోట్ల కూడా జిహెచ్ఎంసీ వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడైతే ప్రధానంగా నీరు నిలిచిపోయే ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటి దగ్గర అయితే మాత్రం ప్రత్యేకమైనటువంటి బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి వారికి ముందస్తు సహాయక చర్యలు చేపట్టే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో జిహెచ్ఎంసీ అయితే అప్రమత్తంగానే ఉంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల యంత్రాంగాలు కూడా ఇటు ప్రభుత్వ యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తంగానే ఉంది. ఏ విధమైనటువంటి పరిస్థితులు వచ్చినా కానీ ముందస్తు జాగ్రత్త చర్యలతో అయితే మాత్రం ప్రభుత్వం సిద్ధంగానే ఉంది, ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉంది. వారికి తగిన విధంగా కూడా సహకారాన్ని అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లుగానే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.